పాతకాలంలో అయితే వ్యవసాయాన్ని కృషి అనేవాళ్ళు కాబట్టి అప్పుడు రాసిందనమాట. ఇప్పుడు మన కృషి ఏమిటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అదే కృషి చేస్తున్నాం, ఏంటి సమాజంలో మంచిని పంచేది. బట్ దాన్ని చేస్తే చెడుని తీసేయచ్చు. అదే విధంగా జపతో నాస్తి పాతకం, అంటే మనం మెడిటేషన్ కూడా చేస్తున్నాం చక్కగాను. దానివల్ల మన మైండ్ పాజిటివ్ వైపు వెళ్తుంది. మౌనేన కలహో నాస్తి, నిన్నే చెప్పారు మేడం మనకి. మౌనంగా ఉంటాం, నెగిటివ్ నుంచి దూరంగా మౌనంగా ఉండటం వల్ల కాలమే సమాధానం చెప్తుంది. నాస్తి జాగ్రత్త భయం, మనం గనక జాగ్రత్తగా ఉంటే చాలా విషయాల నుంచి మనం భయం లేకుండా ఉండొచ్చు. ధన్యవాదములు. థ్యాంక్ యూ మ్యామ్, చాలా అద్భుతంగా చెప్పారు. బిలీవ్ ఇట్ అండ్ అచీవ్ ఇట్ అనేది మీ కోట్తో ఈరోజు చాలా కటన్ రైజర్గా ఉంది. అండ్ ఈరోజు మ్యామ్ని ఇంట్రడ్యూస్ చేసే అదృష్టం నాకు కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మ్యామ్ పేరు వచ్చి లక్ష్మీప్రియ తిన్నగిరి. మెయిన్ ఆస్పైరింగ్ ఏంటంటే మ్యామ్ వచ్చి ఒక లైఫ్ కోచ్, ఎన్ఎల్పిలో కానీ మైండ్ పవర్లో కానీ మాస్టర్స్ చేశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ మ్యామ్తో నేను షేర్ చేసుకున్నాను మ్యామ్ తన గోల్ అచీవ్మెంట్స్లో చాలా వరకు. అండ్ అలాగే వర్కింగ్ సైడ్ వచ్చేసరికి కన్సల్టెంట్ ట్రైనర్ ఎట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ అందరికీ మన చుట్టూతా 10 మందిని మార్చుదాం, లేదంటే ఒక 100 మందిని అని అనుకుంటాం. బట్ మేడం మెయిన్ మిషన్ ఏంటి అంటే వర్కింగ్ ఆన్ ఎ మిషన్ టు ఎంపవర్ 1 crore పీపుల్ టు లీడ్ దేర్ లైఫ్స్ ఫుల్లెస్ట్ ఆఫ్ దేర్ పొటెన్షియల్ అనమాట. సో మన పొటెన్షియల్స్ అరౌండ్ 1 crore పీపుల్ని చేంజ్ చేయాలన్న మిషన్తో మ్యామ్ చేస్తున్నారు మన ఇంపాక్ట్లో ఈ జర్నీ. అలాగే మ్యామ్ వచ్చి ఎంఎస్సి సైకాలజీ పర్సూ చేస్తున్నారు. అండ్ అగైన్ ఇక్కడ కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. మ్యామ్తో నేను ట్రావెల్ చేస్తున్నాను ఈ సైకాలజీలో. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. వీ యాజ్ ఎ విక్టరీ విజయవాడ 137 Train the Trainer workshop, we warmly welcome you. The digital dais is yours. Yes ma'am, over to Lakshmi Priya ma'am. Thank you, sir. Thank you, Praveen Garu, for the wonderful introduction. And I'm very much happy to be the part of this 137th batch. Nizangani chala happy. Thank you. So, నాకు వెంకట్ సార్ కాల్ చేశారు, అడిగారు అనమాట, మేడం మీరు ఒక సెషన్ తీసుకోవాలి. ఓకే అండి తీసుకుంటాను అని చెప్పాను. సార్ నాకు ఈరోజు టాపిక్ పంపించారు, బిలీవ్ ఇట్ టు అచీవ్ ఇట్. వండర్ఫుల్ టాపిక్. ఏమంటారండి, లైక్ వాట్ ఈస్ దిస్ బిలీవ్ ఇట్ టు అచీవ్ ఇట్ అంటే మనం బిలీవ్ చేస్తే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాము అంటారా? ఈజ్ దట్ సో? నిజమేనా? ష్యూరా? ఇట్స్ ట్రూ. వండర్ఫుల్. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు అందరు. మనం నమ్మితే మనం అచీవ్ చేస్తాం. అండ్ దెన్ వాట్ ఈస్ దట్ స్టాపింగ్ అస్ అండి? దెన్ వై ఆర్ వి నాట్ సక్సెస్ఫుల్, లైక్ నాట్ ద సో పాపులర్ ఫేమస్, లైక్ one of the best people? What is that stopping us? Guilty feeling madam, guilty feeling. Okay, ఎందుకండి గిల్టీ ఫీలింగ్ ఎందుకు మరి? అది మనల్ని మనం నమ్ముకోలేక ఇతరులు మనం జడ్జి చేస్తారు, ఇతరులు మనం ఏమనుకుంటారు అనే గిల్టీ ఫీలింగ్. ఎందుకండి మరి ఇతరుల గురించి మనం ఆలోచించడం ఎందుకు? లైక్ మన జీవితం మనం బెస్ట్ అవ్వాలి, మనం గ్రో అవ్వాలి. ఎవరో ఏమో అనుకుంటారని మనకి ఎందుకండి వాళ్ళ గురించి? lack of confidence madam. lack of confidence. Okay, so beliefs అంటే ఏంటి యాక్చువల్ గా? మనం అన్నాం కదా, ఇప్పుడు అన్నారు బిలీవ్ ఇట్ టు అచీవ్ ఇట్. వాట్ ఈస్ దిస్ బిలీవ్ అంటే ఏంటి? మనం మన సామర్థ్యం మనకు తెలియాలి. మన సామర్థ్యం మనం నమ్మాలి. మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం నమ్మాలి ఉంది అనేటువంటి. అంటే ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి సార్? బిలీవ్ అంటే ఏంటి? మనం తెలుగులో ఏమంటాం? నమ్మకం. కేవలమే నమ్మకం, దృఢ సంకల్పం. నమ్మకం మనలో లోపిస్తుందంటారా? To achieve anything madam, first we need to conceive that ideani conceive cheyali, then we should believe it, and definitely we will achieve it. Amazing batch, 137th batch, chala amazing batch, like everyone is participating. I'm very happy to be a part of this batch. So let's do an activity. మన బిలీఫ్ మనని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన లైఫ్ లో? నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటారా? ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో
చూడడానికి ఒక యాక్టివిటీ చేద్దామండి. ఆర్ యూ రెడీ అందరూ? Yes? డన్నా? ఓకే, ప్లీజ్ అందరు వీడియోస్ ఆన్ చేసేసుకోండి. చాలా మంది వీడియోస్ ఆఫ్ ఉన్నాయి, వీడియోస్ ఆన్ చేసుకోండి. విల్ డూ అన్ యాక్టివిటీ. సో ఎలా మన బిలీఫ్స్ మనని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? సో అందరూ ప్లీజ్, చాలా మంది ఇంకా వీడియోస్ ఆఫ్ ఉన్నాయి. సో రెడీ అండి అందరూ? క్లోజ్ యువర్ ఐస్. బస్ లో ఉన్నాం మేము, వీడియో ఓకే పర్వాలేదండి. బయట ఉన్న వాళ్ళు ఓకే సార్ ప్లీజ్. బయట ఉన్న వాళ్ళు చేయకండి కూడా యాక్టివిటీస్ ప్లీజ్. ఎవరైతే ఫ్రీగా ల్యాప్టాప్ ముందు, సిస్టమ్ ముందు, ఫోన్ ముందు ఉన్నారో, ఇంట్లో సేఫ్ ప్లేస్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసి ఈ యాక్టివిటీ కూడా చేయండి. బయట ఉన్న వాళ్ళు ప్లీజ్ దయచేసి చేయకండి. క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్. టేక్ ఏ డీప్ బ్రెత్. అందరు ప్లీజ్ దయచేసి, ఇంకా కొంతమంది ఐ కెన్ సీ, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, పార్టిసిపేట్ ఇన్ ద యాక్టివిటీ. యూ కెన్ సీ ద డిఫరెన్స్ మీలో. యూ విల్ ఫీల్ దట్ హౌ ఈస్ దట్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ లైఫ్ అనేది. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ రిలీజ్ ఇట్ ఫ్రమ్ యువర్ మౌత్. ముక్కులో నుంచి గాలి తీసుకుని నోట్లో నుంచి వదిలేయండి. అండ్ హూ ఎవర్ ఆర్ డూయింగ్ దే కెన్ ఎంజాయ్ దిస్. వాళ్ళకి తెలుస్తుంది లైక్ వాట్ ఈస్ దట్ స్టాపింగ్ దెమ్ అనేది, హౌ ద బిలీఫ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దేర్ లైఫ్ అనేది. చాలా మటుకు చాలా మంది ఐ కెన్ సీ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ పార్టిసిపేటింగ్, బట్ స్టిల్ ఫ్యూ ఆఫ్ యూ. ఓకే గ్రేట్. అందరూ హ్యాండ్స్ స్ట్రెచ్ చేయండి. మీ చేతుల్ని ముందుకు చాపి, రెండు చేతుల్ని ముందుకు చాపండి. ఫ్రంట్ మీ అరచెయ్యి ఆకాశం వైపు పెట్టండి. ఇప్పుడు నేను ఒక గ్యాస్ బెలూన్ అని తెలుసు కదండి, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, పైనకి వెళ్తూ ఉంటుంది. మనం దారం కట్టి ఉంటే కూడా అది ఎగిరిపోతూ ఉంటుంది. సో ఆ గ్యాస్ బెలూన్ ని, దారాన్ని తీసుకొచ్చి మీ ఒక రైట్ హ్యాండ్ కి కట్టేస్తున్నాను. మీ బ్రిస్ట్ దగ్గర, రైట్ హ్యాండ్ దగ్గర ఆ గ్యాస్ బెలూన్ ని కట్టేస్తున్నాను. అండ్ మీ లెఫ్ట్ హ్యాండ్ అరచేయి మీద ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పెడుతున్నానండి. లెఫ్ట్ హ్యాండ్ లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంది, రైట్ హ్యాండ్ లో గ్యాస్ బెలూన్ ఉంది. అండ్ ఇప్పుడు ఇంకొక గ్యాస్ బెలూన్ ని మీ రైట్ హ్యాండ్ కట్టేస్తున్నాను. రైట్ హ్యాండ్ గ్యాస్ బెలూన్ పైకి గుంజేస్తుందండి. గ్యాస్ బెలూన్ ఏం చేస్తుంది, పైకి వెళ్ళిపోతుంది కదా, పైకి గుంజేస్తుంది బెలూన్. అండ్ ఇంకొక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మీ లెఫ్ట్ హ్యాండ్ మీద, రెండు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అండి, ఎంత పెద్దవి, చాలా బరువేస్తుంది మీ చేతికి. రెండు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు మీ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నాయి. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ కి ఒక బంచ్ ఆఫ్ గ్యాస్ బెలూన్స్ కట్టేస్తానండి. అండ్ మీ లెఫ్ట్ హ్యాండ్ మీద రెండు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు పెట్టాను. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఎవరైతే యాక్టివిటీస్ చేశారో మీ చేతులను అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. ఎక్కడ ఉన్నాయండి? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకుని చెప్పారా? ఎవరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఎవరు? కృష్ణ గారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఎడం చేయి కిందకుంది, కుడి చేయి పైకి ఉందండి. అవును మేడం, ఎడం చేయి కిందకి, కుడి చేయి పైకి ఉంది. ఎందుకంటే గ్యాస్ బెలూన్ పైకి లాగేస్తూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా చేయి పైకి లాగేస్తుంది ఫోర్స్. ఇది మీరు 2 బుక్స్ ఇక్కడ బరువు పెట్టారు కాబట్టి ఆటోమేటిక్ గా ఇది కిందకి లాగేస్తాం. ఏదైనా చెప్పాలంటే చేయి నొప్పి వచ్చింది మేడం. సార్ చేయి నొప్పి వచ్చేసింది మీకు, వెరీ గుడ్. కానీ నిజంగా నేను పెట్టానా సార్ మీ చేయి పైన బుక్కులు, గ్యాస్ బెలూన్ కట్టానా మీకు? లేదు మేడం, కాకపోతే ఎస్యూమ్ చేసుకోమని క్లియర్ గా చెప్పారు. బట్ నిజంగా ఆ నొప్పి అవన్నీ క్లియర్ గా అనిపిస్తున్నాయి మేడం, అందులో డౌట్ లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ మీరు చెప్పిన ఎస్యూమ్ అనండి, ఎస్యూమ్ చేసుకోండి అని చెప్పడం వల్ల అవనండి 100% అవి రెండు అలాగే జరిగాయి. చేయనొప్పి అయితే వచ్చింది, అంతవరకు గ్యారంటీ ఇవ్వగలను. సో వండర్ఫుల్ కృష్ణ గారు, సూపర్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏమైందండి, బేసిక్ గా
నిజానికి అక్కడ గ్యాస్ బెలూన్స్ లేవు, నిజంగా బుక్స్ లేవు. దట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే అక్కడ ఉన్నాయని మీరు నమ్మారు అంతే. జస్ట్ మీరు ఎప్పుడైతే అది ఉంది నిజంగా బుక్ ఉందని నమ్మారో ఆ వెయిట్ ని ఫీల్ అయ్యారో ఆ చెయ్యి కిందికి వెళ్ళింది ఆటోమేటిక్ గా. ఎప్పుడైతే గ్యాస్ బెలూన్ కట్టారో అని ఫీల్ అయ్యారో ఆ చేతులు గాలికి పైకి వెళ్ళిపోయాయి. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్. మనం ఏది నమ్మితే అక్కడ రియాలిటీ ఏమైనా ఉండనియండి, రియాలిటీ డజంట్ మ్యాటర్. మనం వాట్ వి బిలీవ్ మ్యాటర్స్ ఎ లాట్. సో హౌ దిస్ బిలీఫ్ సిస్టమ్, ఎందుకు బిలీఫ్స్ అంటే ఇప్పుడు చెప్పారు నమ్మకము అని. సో ఏంటండి లైక్ మన లైఫ్ ని ఇప్పుడు చూసారు మీరు ఒక యాక్టివిటీతో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేది. సో మన లైఫ్ లో మనకున్న బిలీఫ్స్ ఏంటి? ప్రతి ఒక్కరికి బిలీఫ్స్ అంటే బేసిక్ ఏంటి అని అంటే మనం కొన్ని ఒపీనియన్స్ ఉంటాయండి. వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డ వాళ్ళు, ఇది తింటే బాగుంటుంది, ఇది తింటే నాకు హెల్త్ పడదు, ఇది లైక్ నేను ఇక్కడికి వెళ్తే నేను ఈ ఉద్యోగం చేస్తే నేను బాగా అవుతాను అనిపిస్తుంది, ఈ చదువు చదివితే నేను బాగా అవుతాను అనిపిస్తుంది, ఈ కోర్స్ కి స్కోప్ లేదు. ఇవన్నీ మన నమ్మకాలు. ఎస్, దాని అవుట్పుట్ ఎలానే ఉండనియండి, కానీ ఎప్పుడైతే కొన్ని స్ట్రాంగ్ గా నమ్ముతామో అది బిలీఫ్ లాగా మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోతుంది. చాలా మంది మనం చూస్తూ ఉంటాము, పెళ్ళైంది అనుకోండి, పెళ్ళైనప్పటి నుంచి బాగా అదృష్టం కలిసి వచ్చింది, అమ్మాయి వచ్చిన నుంచి బాగా అదృష్టం కలిసి వచ్చింది, వాళ్ళ ఇంట్లో పాప పుడితే బాగా అదృష్టం కలిసి వచ్చింది, వాళ్ళు కుక్కర్ తెచ్చుకున్నారు, కుక్కర్ చాలా మంది చెప్తుంటారు కుక్క వచ్చినప్పటి నుంచి మా లైఫ్ లో చాలా టర్నింగ్ పాయింట్ అండి, బాగా అయింది, ఈ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి బాగుంది. ఇవన్నీ మన లైఫ్ లో బాగా అవ్వడానికి ఇవి ఒక బిలీఫ్ మనం క్యారీ చేస్తున్నాం లైఫ్ లో. వెల్ అండ్ గుడ్, చాలా మంచిది. కానీ చాలా మటుకు నెగిటివ్ బిలీఫ్స్ కూడా క్యారీ చేస్తున్నామండి మనం. పిల్ల అడ్డొచ్చింది నాకు, అందుకే ఆ పిల్ల అడ్డొచ్చి ఏమైతుందో కానీ ఆ రోజంతా టెన్షన్ తో చచ్చిపోతూ ఉంటాం, ఏమైపోతుందో ఏమైపోతుంది, ఏమైపోతుందో ఏమైపోతుంది, ఈ రోజు ఏమో అయిపోతుంది, అయ్యో వాళ్ళ మొహం చూసిన ఈరోజు పొద్దున్న లేక రోజు నేను నా మొహం చూస్తుంటే వాళ్ళ మొహం చూశాను, ఈ రోజు నేను ఇది తిన్నాను, ఈ తిండి తిన్నాను, నేను బయట తిన్నాను, నాకు బయట తింటే పడదు, నేను ఈరోజు నాకేం దొరకక తినాల్సింది వచ్చింది, తిన్నాను, నాకు ఏదో అవుతుంది. 100% అవుతుందండి, 10,000% అవుతుంది. మనం ఆ బిలీఫ్ క్యారీ చేస్తే 10,000% అవుతుంది. చాలా మంది నమ్ముతారు, చాలా మంది అంటారు పైసలు చెట్లకు ఏం కాయవు, కష్టపడండి పైసలు రావు, పైసలు వచ్చిన వాళ్ళందరూ బాగా ధనం వస్తే వాళ్ళకి పొగరు పెరిగిపోతుంది. ఇవన్నీ చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా మంది నమ్మకాలు ఉండిపోయాయి. మనం చూసుకుంటే ప్రపంచంలో ఉన్న ధనం అంతా చూస్తే ఓన్లీ 5% మంది దగ్గరనే, ప్రపంచంలో ఉన్న 90% పైసలంతా 5% మంది దగ్గరనే ఉన్నాయంటండి. అండ్ మిగిలిన 90%, 90% మంది దగ్గర ఉన్న 10% మనీని 90% మంది షేర్ చేసుకుంటున్నారు. ఏంటి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఈ 5% మంది దగ్గర 90% ధనం ఉంది, వీళ్ళలో ఉన్న డిఫరెన్స్ ఈ 10% మంది 90% మంది 10% మనీని షేర్ చేసుకుంటున్నారు. వీళ్ళకున్నది ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ వీళ్ళిద్దట్లో అంటే వీళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్, వాళ్ళలో ఉన్న డిఫరెన్స్ అండి. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా యాక్షన్స్ తీసుకుంటారు, వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళ ఎలాంటి ఆలోచనలు, వాళ్ళకి ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి అనేది వీళ్ళకి వాళ్ళకున్న వ్యత్యాసం. సో మన బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉండాలి, మన బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి అసలు మనకి ఇప్పటి వరకు ఒక్కసారి చూద్దాము. ఒక యాక్టివిటీ చేద్దామండి, ఎవరైనా ఒక వాలంటీర్ కావాలి. హూ వాంట్స్ టు టేక్ పార్ట్? కృష్ణ గారు. యా సార్, అన్మ్యూట్ చేస్తారు. చెప్పండి మేడం. యా సార్. సార్ ఒక్కసారి మిమ్మల్ని పిన్ చేస్తారా, ఒకసారి స్పాట్ లైట్ చేస్తారా సార్? ఓకే, కనిపిస్తున్నారు కదా కృష్ణ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ మేడం. సార్ మీ వాయిస్ చాలా లో ఉంది సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ మేడం. గ్రేట్ సార్. డిన్నర్ అయిందా సార్? లేదు మేడం, అదొకటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే 8 to 10 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు సార్? 8 లోపల చేసేయచ్చు కదా సార్, 10 వరకు ఆగాలని ఏముంది? అంటే
ఇప్పుడు మాకు నార్మల్ గా ఇప్పుడు కూడా 9 అనేది మా టైమింగ్ మేడం. పెద్దగా చేసుకుంటారా సార్? ఏమైనా నాకు చాలా డిస్టర్బెన్స్ రావట్లేదు. ఒక్క సెకండ్ నేను కూడా ఇక్కడ నాకు సౌండ్ లేదు మేడం. సార్ ఇక్కడ కొంచెం నా దగ్గర డిస్టర్బెన్స్ ఏం లేదు మేడం. డిస్టర్బెన్స్ కాదు, మీది చాలా దూరంగా నుంచి ఉంది మీ స్పీకర్. అవునా? ఓకే మేడం. లక్ష్మీప్రియ గారు, కృష్ణ గారి వాయిస్ బాగుంది, మీ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు సంవత్సరం. అవునా సార్? ఎస్. ఓకే, సో నా దాంట్లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు నేను నాదైతే క్లియర్ ఉంది కదా సార్ మీ అందరికి? మేడం, యా, క్లియర్. సూపర్. సో సార్ మన ఇద్దరం ఒక యాక్టివిటీ చేద్దాం సార్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మీరు ఆన్సర్ చేయాలి. డన్నా? మేడం, సూపర్. తప్పుగా చెప్తే ఏమనుకోద్దు మేడం. సార్ నేను చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, చాలా అంటే చాలా ఈజీ. అసలు మీరు ఇంత సింపుల్ క్వశ్చన్ మీ జీవితంలో చూసుండరు. సో మీరు మాత్రం ఆన్సర్ చేయాలి సార్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మీరు మాత్రం నాకు డిఫరెంట్ ఆన్సర్స్ కావాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. ఎస్, హూ ఆర్ యూ? సార్ ఆన్సర్ ఫాస్ట్, సార్ ఆన్సర్ ఫాస్ట్ ఉండాలి. Yes madam, myself Krishna. Who are you? I am a man. Who are you? I am a human being. Quick answer undali sir. Who are you? Yes madam, I am a human being madam. Who are you? I am a marketing person. Who are you? I am a family person. Who are you? I am married. Sorry, Who are you? married. I am a father. Who are you? Who are you? I am a husband. Who are you? I am a traveler daily. Who are you? I am a businessman. Who are you? I am a listener. Who are you? I am a learner. Who are you? I am one of the impact person. Who are you? I am a future trainer. Who are you? Madam, today దొరకట్లేదు మేడం ఆన్సర్స్. Wonderful sir, thank you for the wonderful participation. Wonderful sir, thanks a lot. Thank you madam. So what we did now, నేను ఏం చేశాను ఇప్పుడు? సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశాను మేడం. సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశాను. చాలా వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. వాట్ ఎల్స్? వై, ఎందుకు చేశాను ఇది? ఎందుకు చేశానంటారు? ప్లీజ్ ఎనీవన్. నేను అనేది షిఫ్ట్ అవుతా ఉంది, డ్రిఫ్ట్ అవుతా ఉంది. నో స్టాండర్డ్ నో. నేను ఆయన ఏంటో ఆయన గుర్తింపు చేశారు, ఆయన ఏంటో ఆయన రియలైజ్ చేసుకునేటట్టు చేశారు. ద డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ దట్ పర్సన్. ఒక మనిషి, ఒక వ్యక్తి ఎన్ని రోల్స్ పోషిస్తున్నాడు అనే విధానాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఇంకా నాకు కావాల్సిన ఆన్సర్ రావట్లేదు. ఆయన సహనాన్ని మీరు పరీక్షించారు మేడం. యాక్చువల్ గా నేను అనేది ఏది ఫిక్స్డ్ గా లేదు మేడం. No, I want the better answer. He answered what he has given himself. Who is he? Wonderful Manoj garu, wonderful. The basic thing ఏంటి అని అంటే అండి, మనము ఇందాక మాట్లాడాము మనకున్న బిలీఫ్ సిస్టమ్స్ మనం నడిపిస్తున్నాయి అని. సో మనం ఏంటి అని నమ్ముతున్నాము? I'm a father, I'm a husband, I'm a like marketing person annaru, I'm a part of impact. So this is your identity, this is your belief system. మీ మీద మీకున్న బిలీఫ్ సిస్టమ్. మనకి ఎలాంటి బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి? ఐ ఫీల్ సమ్వన్, ఎవరైనా నన్ను అడుగుతారండి క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. ఎస్ మ్యామ్, కొమ్మా విజయ్ గారు. శ్రీ విజయ మ్యామ్, నమస్తే.
నమస్కారం మేడం. అక్కడ కొమ్మ విజయ ఉంది, సారీ. యా మ్యామ్. Who are you? ఐఎమ్ లక్ష్మీ ప్రియ. Who are you? ఐఎమ్ ఎ మదర్. Who are you? ఐఎమ్ ద బెస్ట్ మదర్. Who are you? ద ప్రౌడ్ మదర్. Who are you? ఐఎమ్ ఎ గుడ్ వైఫ్. Who are you? ఐఎమ్ ద బెస్ట్ డాటర్ ఇన్ లా. Who are you? ఐఎమ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్. Who are you? ఐఎమ్ ద లైఫ్ కోచ్. Who are you? ఐఎమ్ ద NLP కోచ్. Who are you? ఐఎమ్ ఎ ట్రైనర్. Who are you? I'm the best woman in the world. Who are you? I'm the great leader. Who are you? I'm a coach. Who are you? I'm a passionate person. Who are you? I'm a purposeful person. Who are you? I'm a great daughter. Who are you? I'm the best sister-in-law. Who are you? I'm the best sister. Who are you? I'm a great teacher. Who are you? I'm the most inspiring woman. Who are you? I'm a leader. Who are you? I'm the good chef. Who are you? I'm the great homemaker. Who are you? I'm the best cleaner. Who are you? I'm the best nurse. Who are you? I'm the loving person. Who are you? I'm the most respectable woman. Who are you? I'm the motivational speaker. Who are you? I'm the trainer. Who are you? I'm the great daughter-in-law. Who are you? I'm the most appreciable or inspiring woman in India. Who are you? I'm the better trainer. Who are you? I'm the most beautiful woman. Who are you? I'm the most energetic woman. Who are you? I'm the energizer. Who are you? Okay, ma'am. Thank you. Thank you So, very much, madam. thank you. Thanks a lot, ma'am, for this opportunity. So, what is this? ఇది మీ మీద ఉన్న మీకు బిలీఫ్ సిస్టమ్. మీకు మీ గోల్స్ ఏదైతే మీ లైఫ్ లో అచీవ్ చేయాలనుకుంటున్నారో, మీకు ఏదైతే రోల్స్ మీరు ప్లే చేస్తున్నారో దానికి తగిన బిలీఫ్ సిస్టమ్, దానికి ప్రాపర్ గా ఉండే బిలీఫ్ సిస్టమ్, మీకు ఒక ఐడెంటిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో మన బిలీఫ్స్ మన లైఫ్ లో ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? యాజ్ లాంగ్ యాజ్ నేను లీడర్ అనే నమ్మకం నాకు లేకపోతే ఎక్కడ వెళ్ళినా కూడా ఐ డోంట్ లీడ్ ఎనీథింగ్. ఐ జస్ట్ బీ అ ఫాలోవర్. ఐ వెయిట్ ఫర్ సమ్ వన్. వేరే ఎవరైనా లీడ్ తీసుకుంటారేమో వాళ్ళని ఫాలో అయిపోదామని వెయిట్ చేస్తూ ఉంటారు. యాజ్ లాంగ్ నేను ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా, మా పాప వచ్చి ఒక డౌట్ అడిగింది అని అంటే ఐ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ. నాకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది. ఐఎమ్ ద బెస్ట్ మదర్ అనేది. నాకు ఎలాంటి షెడ్యూల్ ఉన్నా ఏమున్నా ఐ టేక్ టైం ఫర్ మై డాటర్. సో మీ లైఫ్ లో మీరు అచీవ్ చేయడానికి మీ బిలీఫ్స్ ఉన్నాయా, దానికి తగినట్టు మీ బిలీఫ్స్ ఉన్నాయా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు మినిమం, స్ట్రెస్ చేస్తున్నాను, మినిమం 100 రాయండి. ఐ యామ్ అని ఏదైతే వస్తుందో, ఐ యామ్ అని ఏది వస్తుందో దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ, దట్ ఈస్ యువర్ బిలీఫ్ సిస్టమ్ టువర్డ్స్ యూ. దిస్ ఇస్ వాట్ మిమ్మల్ని నడిపిస్తుందండి. మీ యొక్క క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తుంది, మీ యొక్క పర్సనాలిటీని బిల్డ్ చేస్తుంది. నాకు నేను ఏంది అనేది తెలిసిన రోజు, మీకు మీరు ఏంది అని తెలిసిన రోజు, దెన్ నో వన్ కెన్ స్టాప్ యూ. స్టార్ట్ మేక్ ద రైట్ ప్రాపర్ బిలీఫ్. ఈ రోజు ఈ బిలీఫ్ సిస్టమ్ అనేది ఈ రోజు లేకపోయి ఉండొచ్చండి. ఐడెంటిటీ. సి ఐఎమ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ అన్నాను, మోస్ట్ ఇన్స్పైరింగ్ లైఫ్ కోచ్. మేబీ టుడే ఐఎమ్ నాట్, బట్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ దట్. ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దట్. So you can create any identity, you can create any number of beliefs. How? ఎలా అవుతుంది? ఒక బిలీఫ్ ని మనకి నమ్మకాలన్నీ ఎలా వచ్చాయండి? పిల్లిని చూస్తే ఎదురొస్తే ఇది కాదు, ఒక ఆడపిల్ల వస్తే మంచి, ఎదురొస్తే మంచిది, ఒక ఆవు కనిపిస్తే మంచిది, పొద్దున్న లేయంగానే దేవుడి కల్లో ఇది వస్తే మనకు మంచిది. ఇవన్నీ ఎలా వచ్చింది అని అంటే ఇది మన ఎన్విరాన్మెంట్ మనం షేప్ చేసిందండి. మన అట్మాస్ఫియర్, మన చిన్నప్పటి నుంచి మన పెరిగిన మన కల్చర్, మన చుట్టూ ఉన్న వాళ్ళు అంతా మనం ఇలా ప్రోగ్రామ్ చేశారు. సో సింపుల్, మన సక్సెస్ కోసము, మన లైఫ్ లో మనం బెటర్ పర్సన్స్ గా అవ్వడం కోసము వీ హ్యావ్ టు ప్రోగ్రామ్ అవర్. ఆ కొత్త బిలీఫ్ సిస్టమ్స్ ని మనం చేసుకోవాలి. ఎప్పుడు అది బిలీఫ్ సిస్టమ్ గా ఫామ్ అవుతుంది అని అంటే ఎప్పుడైతే మనము దాన్ని ప్రోగ్రామ్ చేస్తాం, మనం సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఫిక్స్ చేస్తాము. ఒక ఒపీనియన్ ని, ఒక డెసిషన్ ని ఒక ఒపీనియన్ గా మార్చి దాని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ గా మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ లో పెడితే
చాలా మంది నమ్ముతారు ట్యూస్డే మంచి రోజు కాదు, ఫ్రైడే రోజే ఫ్రైడే రోజు పైసలు ఖర్చు పెట్టకూడదు, సాటర్డే రోజు ఇలా చేయొద్దు, సండే ఇలా చేయాలి. సో మన లైఫ్ లో మనకి చాలా నమ్మకాలు బై డిఫాల్ట్ గా వచ్చేసాయి మన ప్రోగ్రామింగ్ వల్ల, మన చిన్నప్పటి నుంచి పెరిగిన మన ఒక ఫ్యామిలీ కండిషనింగ్ వల్ల. సో రాయండి మీరు, లైక్ వాట్ ఈస్ దట్, మీకు సక్సెస్ అవ్వడానికి ఎలాంటి బిలీఫ్ సిస్టమ్స్ మీకు పని చేస్తాయి, ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ మీకు యూజ్ అవుతాయో అవి రాయండి. ఇప్పటి వరకు ఎన్నో ఉండి ఉంటాయి, ఒకవేళ ఆలోచించండి ఇది నాకు ఉపయోగపడుతుందా. ఈ రోజు మంగళవారం ఏదైనా పని చేస్తే మంచిది అంటున్నారు, లేదా చేస్తే మంచిది కాదంటున్నారు. ఇది ఒకవేళ చేయాల్సి వస్తుంది, వారానికి సంవత్సరానికి 55 52 రోజులు వస్తాయండి ట్యూస్డేస్. సో 52 ట్యూస్డేస్ ని మనం అవాయిడ్ చేయలేం కదా. సో మార్చుకోవాలి. దెన్ అట్లాంటివి వదిలేయండి, మీకు పనికిరానివి ఏదైతే మీ బిలీఫ్ సిస్టమ్స్ లో ఉన్నాయో అలాంటివి వదిలేయండి. సో ఇక్కడ లాజిక్ ఏం లేదండి, ప్రపంచం మొత్తంలో మన నమ్మకమే మనల్ని మొత్తం డ్రైవ్ చేసి. సార్ ఈ టాపిక్ నాకు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, బిలీవ్ ఇట్ అనేది మన నమ్మకాలే మనం డ్రైవ్ చేస్తుంది. వాట్ ఎవర్ వి ఆర్ రాసి పెట్టుకొని మన నమ్మకాలే. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా అడుగుతాను, ఈ జనవరి ఎండ్ వరకు మీరు 1 crore సంపాదించాలి అని, సంపాదిస్తారు ఎవరైనా? ఎవరైనా సంపాదిస్తారా అని చేయొద్దండి. జనవరి జనవరి రోజు వరకు, ఈ రోజు నుంచి జనవరి 31 వరకు 1 crore ఎర్న్ చేయాలి. వండర్ఫుల్ అబ్దుల్ గారు. అదే నేను అమ్మాని కొడుకుని అడిగితే ఈ ఒక 1 hour లో నేను 1 minute సంపాదించి చూపిస్తాను. ఎందుకంటే ఆయనకు అలాంటి బిలీఫ్ సిస్టమ్స్ వచ్చేసాయి చిన్నప్పటి నుంచి, అలాంటి ఎన్విరాన్మెంట్ లో అలా ప్రోగ్రామ్ చేయబడ్డారు, అలా కండిషన్ చేయబడ్డారు. సో మనం కూడా అలాంటి కండిషన్స్ చేసుకోవాలి, అలాంటి ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అండి. వాట్ ఎవర్ ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అవుతున్నారన్నా ఆయనకున్న నమ్మకాలే, ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అవ్వట్లేదన్నా కూడా వాళ్ళ నమ్మకాలు. ఎలా చేయాలి నమ్మకాన్ని, ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది. మనని మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఎలా ప్రోగ్రామ్ చేసుకుంటాము మనము అనంటే, ఇట్స్ విత్ టీ. టీ తాగుతారా అండి అందరూ? టీ తాగుతారా అందరూ? వండర్ఫుల్. సో టీ అంటే థాట్స్, మన ఈ అంటే ఎమోషన్స్ అండ్ ఏ అంటే యాక్షన్. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే అండి, మన లైఫ్ లో మనకి ఏది కావాలన్నా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇప్పటి వరకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎనర్జీ హీలర్ ఇన్ ద వరల్డ్ ఆయన ఏమన్నారు అని అంటే, మీకు ఇప్పటి వరకు జరిగింది అండ్ ఫ్యూచర్ లో జరగాల్సింది, కావాల్సిన పొటెన్షియల్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అట్ వన్ ప్లేస్. ఒక ప్లేస్ లో ఉంది, జస్ట్ యూ షుడ్ లెర్న్ టు యాక్సెస్ ఇట్ అన్నారు. వాయిస్ లో ఉంది మేడమా? హౌ కమ్ సార్? ఈజ్ అందరికి అలానే ఉందా? వాయిస్ లో ఉందన్నది ఓకేనా? ఓకే లక్ష్మి గారు, మీకు ట్రాన్స్మిషన్ కొంచెం స్లో ఉన్నట్టు మీ పర్సనల్ గా, మాకు బాగుంది. ఓకే పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏంటి అని అంటే, లైక్ వాట్ ఈస్ దట్, మన లైఫ్ లో ఒక ప్లేస్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మనము అది ఎలా యాక్సెస్ చేయాలి? ఆ ప్లేస్ ఏందో తెలుసా అండి అందరికి? వేర్ ఈస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్? మైండ్. మన ఆలోచన. గ్రేట్ అండి. మన ఆలోచనలు మైండ్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ద ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి. ప్రతి ఒక్కరికి ఉన్న, ప్రతి ఒక్కరి ప్రపంచంలో అందరికి అవైలబిలిటీలో ఉండేది ఏంటి అని అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మన చుట్టూ ఉన్న గాలిలో ప్రతి ఒక్క ఆటమ్ లో కూడా ఉందండి, అంత పొటెన్షియల్ ఉంది. మనకి ఏది కావాలంటే అది మనకి ఇచ్చే అంత పొటెన్షియల్ మన చుట్టూ ఉంది. అదే అట్మాస్ఫియర్ లో మనం అందరం కూడా ఉన్నాము. ఇప్పుడు ఇంట్లో ఒక రౌటర్ ఉందండి, 4 ఫోన్లు ఉన్నాయి, ఒక్క ఫోన్ కి మాత్రం వైఫై సిగ్నల్ రావట్లేదు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందంటూ? ఫోన్ లో ప్రాబ్లం ఉంది, రౌటర్ పని చేస్తుంది. అలానే ఒక్క ఫోన్ కే వస్తుంది, మిగిలిన 3 ఫోన్లకి వైఫై సిగ్నల్ రావట్లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉందంటారు? వైఫై. తప్పండి. ఒక్క ఫోన్ కి వస్తుంది,
వస్తుంది. ఫోన్లోనే ఉన్నాడు. ఆ 3 సిగ్నల్ ఫోన్లలో రోడ్ సిగ్నల్. కానీ మనం ఎలా కండిషన్ అయిపోయినా తెలుసండి, ఎక్కడ ఒక్కటి ఉంటే అది తప్పు, 3 ఉన్నది కరెక్ట్ అని ఫీల్ అయిపోయాం. మనం అలా కండిషన్ అయిపోయాం, అలాంటి ఒక నమ్మకంలోకి వచ్చేసాం. అలానే ఈ ప్రపంచంలో ఉన్న ఎనర్జీ ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఉందండి. ద ఓన్లీ థింగ్ ఇస్ మనం ఆ వైఫై బటన్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాం, అంతే సింపుల్. అది ఎలా యాక్సెస్ చేయాలి అని అంటే విత్ అవర్ థాట్స్. మన థాట్స్ వచ్చి, ఆ థాట్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఇన్ నేచర్ అండి. ఎవ్రీథింగ్ మన చుట్టూ ఉన్నదంతా, ప్రతి ఒక్క ఆటమ్ లో, ప్రతి ఒక్క పాయింట్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అంత పొటెన్షియల్, అంత ఒక ఎనర్జీ అనేది అవైలబుల్ గా ఉంది. కాంపిటెన్సీ, అంత స్కిల్స్, ఎవ్రీథింగ్ ఉంది, అంత రిచెస్. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటి అంటే అది యాక్సెస్ చేసే, అంటే ఎప్పుడైతే మనం మంచి ఆలోచిస్తామో, ఏం ఆలోచిస్తే అదే వెళ్ళి యాక్సెస్ చేస్తుంది మనకి. సో మనకు కావాల్సినట్టు మన ఆలోచనల్ని మనము ట్యూన్ చేయాలి. ఏం కావాలి, మనం రోజుకి 60,000 ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటామండి. 60 to 70,000 ఆలోచనలు. దాంట్లో 99% రిపీటెడ్ ఆలోచనలే ఉంటాయి. నిన్న ఏమైంది, ఆ సిచ్యువేషన్ అలా జరగకపోయి ఉంటే బాగుండేది, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఈ మనీ ఎప్పుడు నాకు రాదు, మనీ కష్టాలు, నా హెల్త్ గురించి. రిపీటెడ్ ఆలోచనలే ఉంటాయి 99% ఆలోచనలు. ఓన్లీ 1% ఫ్రెష్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం రోజు మనం. సో ఏవైతే ఆలోచిస్తున్నామో అవే సిగ్నల్స్ మనం యూనివర్స్ కి వదులుతున్నాము. ఎలా ఆలోచిస్తే మన అలాంటిదే మనము యాక్సెస్ చేస్తాం, అలాంటిదే ఓపెన్ అవుతుంది మన చుట్టూ, అలాంటి ఎనర్జీ మన చుట్టూ ఉంటుంది. సో అది మన లైఫ్ లోకి ఎలా వస్తుంది, ఏదైనా ఎందుకు మనకి ఇప్పుడు చెప్పాను 5% పీపుల్ కానీ 90% ఆఫ్ ద వెల్త్ అనేది ఉంది అనేది. ఎందుకు ఉంది అని అంటే, వాట్ ఈస్ దట్? ఎందుకు బీద వాళ్ళకి ఆలోచన లేవా, నాకు పైసలు కావాలి, నేను గొప్పవాడిని కావాలి అనే ఆలోచన లేవంటారా? ఉన్నాయా? దెన్ వాట్ ఈస్ దట్ మేకింగ్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ దట్ మేకింగ్ ద డిఫరెన్స్ అండి? కొంతమంది ప్రజెంట్ లో ఉంటారు మరి, కొంతమంది పాస్ట్ లో ఉంటారు. కొంతమంది ప్రెసెంట్ లో, కొంతమంది పాస్ట్ లో, ఇంకా వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ బట్టి, వాళ్ళకి పాసిబిలిటీస్ బట్టి మేడం. Always they believe and they are asking and they are able వాళ్ళ to. ఆలోచన విధానం మేడం. ఆలోచన విధానం. వాళ్ళు అది నమ్మలేకపోవటం మేడం. అలా చేయగలము, దాన్ని పొందగలము అని. ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తుని అంచనా వేసుకోలేక అలా ఆలోచించడం. అప్పుడు సాధించగలవచ్చు కదా, కానీ ఇప్పుడు ఆలోచించట్లేదు ఆ విషయాన్ని. వండర్ఫుల్. ఇక్కడ మ్యామ్ చెప్పినట్టు ఒక పాయింట్, మనందరము మన బిలీఫ్ సిస్టమ్ ఎందుకు మనకి నమ్మకాలు వచ్చాయంటే విత్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఒక పని ఎప్పుడైతే మనం ఇది ఇలా అవుతుంది అని అంటామో, అక్కడ ఎనర్జీ పాస్ ఆ పని అయితే అది రిపీటెడ్ గా జరుగుతుంటే అది స్ట్రాంగ్ ఒపీనియన్ గా ఫామ్ అవుతుంది, ఒక బిలీఫ్ లాగా ఫామ్ అవుతుంది. మనకి ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ బిలీఫ్స్ అయినా నెగిటివ్ బిలీఫ్స్ అయినా మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చింది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది ఏం తెలుసండి, మన పాస్ట్ ని పెట్టుకుని మనం ఫ్యూచర్ ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను లాస్ట్ ఇయర్ 10 లక్షలు సంపాదించా అంటే ఈ ఇయర్ 15 లక్షలు సంపాదిస్తానేమో. తప్పండి. మిమ్మల్ని అప్పుడు మీరు ఎప్పుడు అంటున్నారంటే, అప్పుడు నన్ను 15 lakhs కి నేను స్టాప్ చేసుకుంటున్నాను. దే ఆర్ మెనీ పీపుల్, ఒక మిరాకిల్స్ జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, వండర్ఫుల్ థింగ్స్ ఏవో అయ్యి సంవత్సరాల్లో నెలలలో కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా నార్మల్ బిలో యావరేజ్ పీపుల్ కూడా ఉన్నారు. సో డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. మీ పాస్ట్ ని బట్టి ఫ్యూచర్ ని ఎప్పుడు మెజర్ చేయకండి. డ్రీమ్ యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్. మీ పాస్ట్ ని ఎప్పుడు రెఫరెన్స్ గా తీసుకోకండి. జస్ట్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ వే. అదే అవుతుంది అని 100% కాదు. యూ కెన్ డ్రీమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఇందాక నేను అడిగినట్టు వాట్ ఈస్ దట్ మేకింగ్ ద డిఫరెన్స్ అంటే, అందరికీ ఆలోచనలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు థాట్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఇన్ నేచర్. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయినాయండి. వెన్ మనము ఎప్పుడైతే కొన్ని డయాగ్నోసిస్ కూడా ఉన్నాయి, లైక్ ఎప్పుడైతే మైండ్ కి పెట్టి టెస్ట్ చేస్తారో మన ఆలోచనలు బట్టి వేవ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దే ఆర్ ఎలక్ట్రిక్ ఇన్ నేచర్.
చాలా సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. ఆలోచనల వల్ల ఎలా పక్కన ఎన్విరాన్మెంట్ మారుతుంది, ఎలా పక్కన ఉన్న రేస్ మారుతున్నాయి అని. థాట్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఇన్ నేచర్. మీరు ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మీ చుట్టూ ఉన్న ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇస్, ప్లీజ్ మేక్ ఎ నోట్, మర్చిపోకండి లైఫ్ లో, దిస్ ఈస్ ద రియల్ సీక్రెట్, ఈజ్ ద ఫీలింగ్. ఈజ్ ద ఫీలింగ్. మీరు ఏం ఫీల్ అవుతున్నారు? రిచ్ పర్సన్ ఒక లాస్ వచ్చినా ఆయన ఫీల్ కాడు, వావ్ ఇది ఒక లెర్నింగ్, కమాన్ నెక్స్ట్ ఏంటి అని. ఒక్క సెకండ్ కూడా బాధ, గిల్ట్ ఫీల్ అవ్వరండి. అదే సక్సెస్ లేని వాళ్ళు ఒక్క మిస్టేక్ కానివ్వండి, దాన్ని పట్టుకుని జీవితాంతం వేలాడతారు. నేను అది చేయకపోయి ఉంటే బాగుండేది, నేను రైట్ పర్సన్ కాదు, నా రాత ఇంతే, నేను దురదృష్టవంతుని, నాకు ఇది సెట్ కాదు, నా ఫ్యామిలీలో లేదు, నా వంశంలో లేదు, ఇంత చాటభారతం చదువుతారు. గొప్ప వాళ్ళందరూ ఫెయిల్యూర్స్ కాదని కాదు, వాళ్ళు నార్మల్ పర్సన్ కన్నా 1000 times వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు. బట్ వాట్ దే ఫీల్ అబౌట్ ఇట్ ఈస్ మేకింగ్ ద డిఫరెన్స్. సో ఫీలింగ్స్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ విచ్ ఈస్ చేంజింగ్ ద లైఫ్ అండ్ లిటరలీ దిస్ ఇస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్. అండ్ ఈ రోజు ఉన్న వరల్డ్ లో ఉన్న బిలియనర్స్ అందరిలో రీసెర్చ్ చేస్తే వాట్ ఈస్ దట్ డిఫరెన్స్, వాట్ ఈస్ దట్ మేకింగ్ ద డిఫరెన్స్ అంటే ఇట్ ఈస్ ద ఫీలింగ్. వాట్ ఈస్ దట్ యువర్ ఫీలింగ్? ఫీలింగ్స్ ఆర్ magnetic in nature. I repeat, feelings are magnetic in nature. Whatever you feel, మీ ఆలోచనలు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వేవ్స్ పంపిస్తున్నాయో, మీ ఫీల్ అవుతున్నాయి, ఇట్ ఈస్ డ్రాయింగ్ దట్ సిచ్యువేషన్ ఇన్ టు యువర్ లైఫ్, ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ రియాలిటీ ఇన్ యువర్ ఫిజికల్ లైఫ్. మీ యొక్క ఫిజికల్ లైఫ్ లో ఒక విషయం ఒక రియాలిటీ అవుతుంది అని అంటే వెన్ యూ ఫీల్ ఇట్ ఈస్ కమింగ్, వెన్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ ఇట్ ఆల్రెడీ. మనం ఏం ఫీల్ అవుతూ ఉంటాం? నా కొడుకున్నాడు, వాడు చదవడు, వాడు వేస్ట్, వాడు దేనికి పనికిరాడు, ఏం చేయాలి దేవుడా, నాకు ఎందుకు ఇట్లాంటి బిడ్డనిచ్చినావు, నేను ఏం తప్పు చేసినాను, వీటి చదివే వస్తలే, నువ్వు పంపించిన థాట్ అదే ఉంది, నువ్వు ఫీల్ అవుతున్న బాధ అదే ఉంది. యూ విల్ డ్రా ఇట్ బ్యాక్ అగైన్. లైఫ్ లో నాకు ఇట్లాంటి వైఫ్ ఇచ్చినావు, ఇట్లాంటి హస్బెండ్ ఇచ్చినావు, వాళ్ళని ఇచ్చింటే బాగుండేది, వీళ్ళని ఇచ్చింటే బాగుండేది, ఇట్లాంటి లైఫ్, నా లైఫ్ అంతా పాడైపోయింది. యు ఆర్ థ్రోయింగ్, వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళకి యు ఆర్ గివింగ్ ద నెగిటివ్ ఎనర్జీ. లైక్ టు చేంజ్ యువర్ ఎక్స్టర్నల్ వరల్డ్, you have to change your inner world. I repeat, to change your external world, you have to change your inner world. You have to work on yourself అండి. రోజు ఉద్యోగం గురించి, మన జాబ్ గురించి, మన రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎంతో పని చేస్తూ ఉంటాం. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ లైఫ్ ఎక్స్టర్నల్ వరల్డ్ మొత్తం మారిపోతుంది. ఈ సెషన్ అయిపోయినాక లేదా మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత బయట వచ్చి మిమ్మల్ని ఎప్పుడు తిట్టేటోడు వచ్చి హాయ్ వండర్ఫుల్ నువ్వు బాగా నేర్చుకున్నాను హగ్గిపోరండి. వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళని చూసే విధానం మీరు మార్చుకుంటారు. వాళ్ళు ఎప్పుడు ఇంతే, వాళ్ళ గురించి నేను ఆలోచించడం వల్ల నా ఆలోచనలు పాడైతున్నాయి, నేను చెడ్డగా ఫీల్ అవుతున్నాను అని ఏ రోజైతే మీరు రియలైజ్ అవుతారో, వాళ్ళ గురించి చెడు ఆలోచించడం, వాళ్ళు ఏమన్నా కూడా దానికి రియాక్ట్ అవ్వడం మానేస్తారు. బిల్డింగ్ పైకి వెళ్ళి దుంకితే కింద పడితే దెబ్బ తగులుతుందని తెలిసినప్పుడు ఎవ్వరు దుంకరు. ఎప్పుడైతే నెగిటివ్ గా ఆలోచిస్తామో మన లైఫ్ పాడైతుందని తెలిసినా కూడా నెగిటివ్ గా ఆలోచిస్తాము. టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ ఆలోచనలే మీ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. వాట్ యు ఆర్ ఫీలింగ్ ఈస్ మేడం yes sir మేడం ఒకసారి టు చేంజ్ యువర్ ఎక్స్టర్నల్ వరల్డ్ నెక్స్ట్ చెప్పారు మేడం. అది you have to వర్క్ ఆన్ change యువర్ inner world అంటే మీ ఆలోచనలు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. సో వాట్ ఈస్ దిస్? మరి మన బిలీఫ్స్ ఎలా మార్చుకోవాలి, మన ఆలోచనలు ఎలా మార్చుకోవాలి, మన ఫీలింగ్స్ ఎలా మార్చుకోవాలి అని అంటే యూ హ్యావ్ ఎ ఫార్ములా అండి ఇక్కడ. దట్ ఈస్
you have to change your thoughts, you have to write the affirmations. ప్రతిరోజు అఫర్మేషన్స్ రాయాలి. తెలుసా అండి మీ అందరికి అఫర్మేషన్స్ రాస్తూ ఉంటారా? ఓకే ఓకే సార్. అఫర్మేషన్స్ అంటే ఏం లేదండి, పాజిటివ్ స్టేట్మెంట్స్. మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటారో అలాంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ మీరు రాయాలి. అంటే లైక్ ఐమ్ సూపర్ హెల్దీ, నాకు షుగర్, నాకు డయాబెటిక్ వద్దు, నాకు కాళ్ళ నొప్పులు వద్దు, నాకు మోకాళ్ళ నొప్పులు వద్దు, నాకు వాళ్ళలాగా బీపీ హై బీపీలు అవన్నీ వద్దు, నాకు ఏం రోగం రాకుండా మంచి చచ్చిపోవాలి. ఇలాంటివి నేను చాలా వింటూ ఉంటా డైలీ. వద్దండి, నేను హెల్దీగా బతకాలి, నేను హెల్దీగా ఉండాలి, నేను స్ట్రాంగ్ గా ఉరకాలి, నేను అన్ని స్వీట్స్ తింటూ లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలి. మాట్లాడే మాట, ఈ అఫర్మేషన్ స్టేట్మెంట్ పాజిటివ్ గా ఉండాలి. నాకు డబ్బుల సమస్యనే వద్దు కాదు, నేను చాలా ధనం ఉండాలి నా దగ్గర, నేను చాలా హెల్దీగా ఉండాలి, నాకు చాలా మంచి హెల్దీ హెయిర్ ఉండాలి, నాకు థిక్ హెయిర్ ఉండాలి, నేను ఎనర్జెటిక్ గా ఉండాలి. సో మీరు రాసే స్టేట్మెంట్స్ పాజిటివ్ గా ఉండాలి. అండ్ సెల్ఫ్ టాక్ అండి, మీతో మీరు రోజుకి మనం అందరికంటే ఎక్కువ ఎవరితో మాట్లాడతామో తెలుసా? మనతో మనమే మాట్లాడుకుంటాం. మనతో మనం మాట్లాడుకుంటాం. మనతో మనము రోజు 1% బయట వాళ్ళతో మాట్లాడితే 99% మనతో మనమే మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం? ఏది నాకు రాదు, నేను సెషన్ కి ఎప్పుడు మాట్లాడలేదు, అయ్యో నేను ఈ సెషన్ కి ప్రిపేర్ అవ్వలేదు, నాకు ఇది రాదు, అయ్యో ఈ మంచి ఖర్చుంది నాకు తెలియదు, అయ్యో వాళ్ళ దగ్గర ఒప్పేసుకున్నా, నేను ఇప్పుడు ఏం చెప్పాలి. ఎప్పుడు ఆ నెగిటివ్ థాట్, నెగిటివ్ సెల్ఫ్ టాక్. నేనే బెస్ట్, నేనే బాగా చేయగలుగుతాను, ఏదేమైనా నేను చేసేస్తాను, నేనే స్ట్రాంగ్ పర్సన్ ని, నేనే బ్యూటిఫుల్ పర్సన్ ని, నేనే ఎనర్జెటిక్ పర్సన్ ని, నేను చాలా హ్యూమరస్ పర్సన్ ని. మీతో మీరు ఏం మాట్లాడుకుంటారో ఒక రోజు ఇంట్లో ఎక్కడైనా ఒక ఎలుక వస్తే ఆ రోజంతా మైండ్ పాడైపోతుంది, ఎక్కడ ఎలుక వచ్చింది, ఎలుకని ఎట్ట పట్టుకోవాలి అన్నట్టు. ఒక రోజు మీ పైన అలాంటి రీసెర్చ్ చేయండి. ఏమేమి ఆలోచిస్తున్నాయి ఈరోజు, నేను నెగిటివ్ థాట్ రాగానే పట్టుకోవడానికి ట్రై చేయండి. ఏం ఆలోచిస్తున్నాను ఒక రోజు అంతా అబ్జర్వ్ చేయండి. మీరు మిమ్మల్ని మీకే తెలిసిపోతుంది, పెద్ద దొంగ మీలో మీకే తెలిసిపోతుంది. సో ఏం ఆలోచిస్తున్నాము, మీ సెల్ఫ్ టాక్ మిమ్మల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. రైట్ యువర్ అఫర్మేషన్. ఈ రోజు సెషన్ అయిపోయిన తర్వాత, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు, హూ ఐ యామ్, హూ ఆర్ యూ అని నేను అడిగిన క్వశ్చన్ కి 100 ఆన్సర్లు రాయండి అన్న. హూ ఆర్ యూ అనే దానికి 100 ఆన్సర్స్ రాయండి. అండ్ మీ లైఫ్ లో బెస్ట్ అవ్వడానికి మీరు మీ సెల్ఫ్ టాక్ ని అబ్జర్వ్ చేయండి. అండ్ ఒక 20 పాజిటివ్ స్టేట్మెంట్స్ రాసుకోండి. నేను ఇఫ్ ఐ డోంట్ ఫీల్ ఐఎమ్ ద బెస్ట్ మదర్, ఐఎమ్ ద ప్రౌడ్ మదర్, నా యాక్షన్స్ అలా ఉండవండి. నేను ఇంటికి రాగానే నేను చెప్పొచ్చు, నాకు ఈరోజు చాలా టైట్ షెడ్యూల్ ఉంది, నేను నీకు హెల్ప్ చేయను, హోంవర్క్ నువ్వు చేసుకో, నువ్వు పెద్దదానైనా నువ్వు చేసుకోలేవా అని నేను అనొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ దట్ ఐడెంటిటీ, ఐ బిలీవ్ ఐఎమ్ ద బెస్ట్ మదర్, ఐ విల్ నాట్ డూ దట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలాంటి సిచ్యువేషన్ ఉండండి, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ మై డాటర్. As long as you feel you are the best husband, you are the best wife, whatever it is, you will be there for your partner. So write down make your identity, proper identity. Then మీ అఫర్మేషన్స్ రాయండి. ఒక 20 అఫర్మేషన్స్. మీకు ఏదైతే ఇప్పుడు మీకు గోల్స్ ఉన్నాయో, నేను ఇప్పుడు లైఫ్ కోచ్ అవ్వాలి, దానికి తగినట్టు గోల్స్, మీకు ఏవైతే మీ లైఫ్ లో హెల్త్ పరంగా ఉన్న గోల్స్ కానివ్వండి, మీ యొక్క రిలేషన్స్ పరంగా ఉన్న మీ గోల్స్ కానివ్వండి, మీ యొక్క ఫైనాన్స్ పరంగా మీకున్న గోల్స్ కానివ్వండి, మీ కెరియర్ వైజ్ గా మీకున్న గోల్స్ కి మీరు ఒక 20 స్టేట్మెంట్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్ మీకు ఉపయోగపడేటట్టు, ఏవైతే మీ బిలీవ్స్ గా మారాలో. నాకు మార్కెటింగ్ రాదు, నాకు సేల్స్ రాదు అని అంటే, ఐఎమ్ ద మాస్టర్ ఇన్ సేల్స్, ఐఎమ్ ద ఎక్స్పర్ట్ ఇన్ సేల్స్, I'm doing 2 sales every day, I'm doing 10 sales every day. అలా రాయండి. మీకు ఏవైతే ల్యాక్ అవుతుందో దాన్ని నెగిటివ్ గా చెప్పేదానికి, ఈ రోజు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటిని దానికి ఆపోజిట్ గా మార్చండి స్టేట్మెంట్. నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, I have the stronger bones, I have the stronger legs, I have strong knees, I have the healthy body. So
మీకున్న ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయండి, దానికి తగినట్టుగా పాజిటివ్ స్టేట్మెంట్స్ రాయండి. అండ్ మీ పాజిటివ్ స్టేట్మెంట్ రాసినాక 10 సార్లు చెక్ చేయండి దాంట్లో ఎక్కడైనా నెగిటివ్ వర్డ్ ఉందా అని. చాలా మంది పని చేస్తుంటారండి, నాకు డబ్బులే రావట్లేదు, నాకు డబ్బుల ప్రాబ్లం వద్దు దేవుడా, నాకు డబ్బుల ప్రాబ్లం వద్దు, నేను వెయిట్ పెరిగిపోతున్నాను. ఇట్లా నెగిటివ్ గానే ఎక్కువ ఉంటాయి. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీ పాజిటివ్ స్టేట్మెంట్స్ రాయండి. ఇలా మీ సెల్ఫ్ టాక్ ని అబ్జర్వ్ చేస్తూ చేంజ్ చేసుకుంటే మీ బిలీఫ్స్ అనేది స్ట్రాంగ్ బిలీఫ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పటిదాకా సార్ వెంకట్ సార్ సెషన్ ఎప్పటిదాకా? యూ కెన్ కంటిన్యూ లక్ష్మి. మీరు ఎంతసేపు కంటిన్యూ చేయండి ప్లీజ్, నో ప్రాబ్లం. ఓకే. యా, సో ఇంకెంతసేపు కావాలో అంతసేపు తీసుకోండి, నో ఇష్యూ. ఓకే. సో మీరు మీ ఒక థాట్ ప్రాసెస్ ని, మీ ఒక బిలీఫ్ సిస్టమ్ ఏది మీకు ఉపయోగపడుతుందో ఆ బిలీఫ్ సిస్టమ్ కోసం వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ టాక్. మీ సెల్ఫ్ టాక్ ని ఐడెంటిఫై చేయండి అండ్ ఎలాంటి సెల్ఫ్ టాక్ ఉండాలో దాన్ని అఫర్మేషన్స్ రాయండి. మీరు 10 సార్లు రాశారనుకోండి, అదే మీ సెల్ఫ్ టాక్ గా మారుతుంది, అదే మీ బిలీఫ్ గా మారుతుంది. ఏదైతే బిలీవ్ చేస్తారో అదే మీ లైఫ్ లో రియాలిటీ అవుతుంది. సో you can work, you can change your life by changing your thought process, by changing your self talk. ఇలా మీరు యూనివర్స్ కి పంపించే ఈ ఎనర్జీ సెంటర్స్ ఏవైతే మన చుట్టూ ఉన్నాయో, ఎవ్రీ మైన్యూట్ ప్లేస్ లో ఉన్నాయో, వాటికి మీరు పంపించే రేస్ ఏవైతే ఎలక్ట్రిక్ వేవ్స్ ఉన్నాయో, విత్ యువర్ సెల్ఫ్ టాక్, విత్ యువర్ థాట్స్ యు ఆర్ సెండింగ్, యూ కెన్ సెండ్ ద పాజిటివ్ వేవ్. Then how to work? నేను చెప్పాను, feelings are the really, they are the reason for whatever, what is that making the difference అంటే, the difference, what is that making the difference అంటే, it is the feeling. ఎందుకు ఆ 5% మంది దగ్గర 90% ధనం ఉంది అని అంటే, it is their feeling. They don't regret, they don't feel bad, they don't feel guilt. If they fail, they feel proud and they feel happy that they have learned a lesson. So how to change our feelings? Yes, how to change our feelings, Andy? What is one of the best solution to change our feelings? Who will answer? మనం జస్టిఫై చేసుకోవాలి. Change our attitude towards by life. changing our thought process only, madam, once again. Okay. So one of the best formula, Andy, to change our feelings is gratitude. Gratitude is the best attitude. Gratitude అంటే ఏం లేదండి, థ్యాంక్స్ చెప్పడం. థ్యాంక్ఫుల్నెస్. మన లైఫ్ లో ఎన్నో బెస్ట్ థింగ్స్ ఉన్నాయండి. మనము ఎక్కడ ఫోకస్ చేస్తే మన లైఫ్ లో అవే మనకి ఎక్కువ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం పెరిగిన నేచర్ కానీ, ఎన్విరాన్మెంట్, మన ప్రోగ్రామింగ్, మన కండిషనింగ్ అంతా మనం ఏం చేసింది అంటే, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఫోకస్ చేయించింది మనము ఒక చిన్న దెబ్బ తగలంగానే దానిపైన ఎక్కువ రియాక్ట్ అయిపోతాం, అయ్యో నాకు ఇంత దెబ్బ తగిలిపోయింది అని. కానీ ఇంత బాడీ ఇంత హెల్దీగా ఉంది అనేది ఎప్పుడు మనం రియలైజ్ అవ్వము. హెల్దీగా ఉన్నంత రోజులు మన బాడీ హెల్దీగా ఉందని ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వము. హెల్దీగా లేకుండా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిన రోజు దాని గురించి ఏం చేస్తాం, బాధపడేస్తాం, నలుగురు షేర్ చేసేస్తాం. సో వాట్ ఈస్ నీడెడ్? నిజంగా అండి, ఇది 10,000% నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా లైఫ్ లో. గ్రాటిట్యూడ్ ఇస్ ద బెస్ట్ యాటిట్యూడ్. ఇది మనము అలవాటు చేసుకోవాలి. ఎలా అలవాటు చేసుకుంటాం గ్రాటిట్యూడ్ అంటే, యూ హ్యావ్ టు రైట్ గ్రాటిట్యూడ్ జనరల్. అంటే ప్రతిరోజు పడుకునే ముందు ఒక 10 విషయాలకి థ్యాంక్స్ చెప్పాలి. మనకి చిన్నప్పుడు స్కూల్ డేస్ లో నేర్పించారు, ఎవరికైనా మనం ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి, అమ్మకి నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి, నాన్నకి హెల్ప్ చేసిన థ్యాంక్స్ చెప్పాలి. మనము అమ్మా నాన్నకి, మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ప్రతి ఒక్క చిన్నదానికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ థ్యాంక్స్ చెప్పడము, ఎప్పుడైతే మనము ఏ చిన్న విషయమైనా థ్యాంక్స్ చెప్తున్నామో మనము అక్కడ పాజిటివ్ పైన ఫోకస్ చేస్తున్నాం. థ్యాంక్స్ అంటే ఒక హ్యాపీనెస్ వస్తుందండి. లిటరలీ మనం ఎలా అలవాటు అయిపోయినాం అనుకో, మనకు ఒక సర్ప్రైజ్ గా ఒక గిఫ్ట్ ఇస్తే అబ్బా ఒక ఆనందంతో థ్యాంక్స్ వస్తుంది మన నోట్లకి.
ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్పినాము అనుకోండి, ఆ ఆనందం మనం ఫీల్ అవుతూ ఉంటాం. నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది, ప్రపంచంలో చాలా మందికి ఉద్యోగం లేదు. మన అకౌంట్ లో ఏదో బ్యాలెన్స్ ఉంది, ప్రపంచం చాలా మంది దగ్గర రూపాయి కూడా లేదు తిండి తినడానికి. మనకి వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, చాలా మందికి లేదు. మనకు ఒక ఫ్యామిలీ ఉంది, ప్రపంచంలో చాలా మందికి ఫ్యామిలీ లేదు. మన ఫ్యామిలీని మనం గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం. మన అమ్మ నాన్నని, మన లైక్ హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, మనం గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం. దిస్ ఈజ్ యూ, మీరు యు ఆర్ మై హస్బెండ్ అండ్ యు ఆర్ సపోజ్ టు డూ దిస్, అంతే. నాకు ఇవ్వాలి, డిమాండ్ అయిపోతుంది. బట్ చాలా మంది ప్రపంచంలో మంచి వైఫ్, మంచి హస్బెండ్ లేకనో బాధపడుతున్నారు, హెల్దీ పిల్లలు లేక బాధపడుతున్నారు, హెల్దీ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ హ్యాబిట్స్ బాగాలేవని బాధపడుతున్నారు. ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో బాధలు పడుతున్నారండి. మనం చూసుకుంటే ఒక్కసారి మన లైఫ్ లో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి తెలుసా మనకి. ఈ రోజు ఏమి టెన్షన్ లేదండి, కాబట్టి ప్రశాంతంగా క్లాస్ వింటున్నారు. ల్యాప్టాప్ ముందు, ఫోన్ ముందు కూర్చుని క్లాస్ ఎందుకు వింటున్నారు అంటే బయట వేరే మెంటల్ టెన్షన్ లేదు కాబట్టి. ప్రపంచంలో ఈ సెకండ్, ఈ నెక్స్ట్ నైట్ డిన్నర్ ఎలా దొరుకుతుంది అని, ఏ పని దొరికితే చేద్దాము ఈ పూట తినడానికి అని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. చాలా మంది ఇంకా ఆఫీసులలో బాటిల్ దగ్గర తిట్లు తినుకుంటూ ఈ రోజు ఏం కాలేదు బిజినెస్ అని తిట్లు తింటున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టాడుకుంటూ ఉన్నారు ఈ టైంలో. పిల్లలు ఇంకా వయసు వచ్చిన పిల్లలు ఇంటికి రాలే అని అమ్మా నాన్నలు ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. ఈ టైం ఎదురు చూస్తూ ఉన్నారు, టైం చూసుకుంటా ఎప్పుడు వస్తారు, ఏ టైంలో ఏం ఫోన్ వస్తుందో అని. మన లైఫ్ లో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఎప్పుడైనా మనం ఐడెంటిఫై చేసామా? దేవుడు మనకి మంచి అమ్మా నాన్నని ఇచ్చారు, మంచి ఫ్యామిలీని ఇచ్చారు, మంచి అత్త మామ, హస్బెండ్ కానీ, వైఫ్, పిల్లలు. ప్రపంచంలో చాలా మంది పిల్లలు లేకుండా బాధపడుతున్నారండి. పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారనుకోండి, దెన్ మనము అలాంటి ఎనర్జీని కూడా వాళ్ళకి పాస్ చేస్తున్నాము. నిజంగా ఒక పిల్లలే కనుక మంచిగా లేకపోయినా వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని మనం 10 సార్లు రిపీట్ చేస్తే వాళ్ళకి అలాంటి ఎనర్జీని తిరిగి ఇస్తున్నాము, వాళ్ళు ఇంకా అలానే అవుతారు. పాజిటివ్ గా మాట్లాడండి, పాజిటివ్ గా ఆలోచించండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అట్లీస్ట్ మీకు పిల్లలు ఉన్నారు, దెన్ అలాంటి ఎనర్జీ వాళ్ళకి వెళ్తుంది. దే రియల్లీ చేంజ్ అలాట్. స్టార్ట్ రైటింగ్ ద గ్రాటిట్యూడ్ జనరల్ అండి. ఈ రోజు ఎప్పుడైతే మీకు ఇది అలవాటు అవుతుందో, లిటరలీ యూ రైట్ ఇట్ డౌన్. ఒక 40 days మిస్ కాకుండా రాయండి గ్రాటిట్యూడ్ జనరల్. మీ లైఫ్ లో ఉన్న డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఈ రోజు నేను దేనికి థ్యాంక్స్ చెప్పాలి, మీకు ప్రతి ఒక్క చిన్న చిన్న దానికి కూడా థ్యాంక్స్ చెప్పడం స్టార్ట్ అవుతారు. వెన్ ఎవర్ యూ ఫీల్ థ్యాంక్స్, మీలో ఒక ఆనందం, ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఇట్ డ్రాస్ దట్ ఈవెంట్ బ్యాక్. ఫీలింగ్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్. వాట్ ఎవర్ యూ ఫీల్, ఆ ఈవెంట్ మీ లైఫ్ లోకి వస్తుంది. కానీ మనం ఏం చిన్న 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 తప్పులు చేయగానే ఏదో నేరం చేసేసినట్టు బాధపడిపోయినప్పుడు, ఒక చిన్న మిస్టేక్ కాగానే ఒక గిల్ట్ ఫీల్ అవ్వడం. మనుషులమండి, మిస్టేక్స్ అవుతాయి. మళ్ళీ అది రిపీట్ చేస్తేనే తప్పు. ఆ మిస్టేక్ నుంచి నేర్చుకున్నంత వరకు అది తప్పే కాదు. ఫీల్ ఇట్ హ్యాపీ దట్ యు హావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. సో స్టార్ట్ రైటింగ్ ద గ్రాటిట్యూడ్ జనరల్ ఎవ్రీ డే. ఇది ఒక హ్యాబిట్ చేసుకోండి. మీ ఆలోచనలు అఫర్మేషన్స్ తో చేంజ్ చేసుకోవచ్చు, గ్రాటిట్యూడ్ తో మీ ఫీలింగ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద రియల్ సీక్రెట్ ఆఫ్ దిస్ యూనివర్స్ అండి. స్పిరిచువల్ పర్సన్స్ చెప్తున్నా, లైఫ్ కోచ్లు చెప్తున్నా, లిటరలీ ఫ్రమ్ ద పాస్ట్ 1 year నేను ఒక 1000 డిఫరెంట్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి సెషన్స్ తీసుకున్నాను, విన్నాను, నేర్చుకున్నాను. ఎవ్రీథింగ్ ఏది చెప్తున్నా నేను ఈ రోజు మీకు ఇది చెప్పింది, ఈ రోజు క్లాస్ చెప్పింది, దిస్ ఈస్ ద రియల్ సీక్రెట్. అండ్ I am experiencing the difference in my life. When you change your thought, when you change the way you feel, everything in the world changes. మీ ఎక్స్టర్నల్ వరల్డ్ మారిపోతుంది. లిటరల్లీ ఎదుటి వాళ్ళు వచ్చి మనల్ని అప్రిషియేట్ చేసేసి నువ్వు గ్రేట్ అని ఎవరు చెప్పారండి. బట్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, యు ఫీల్ ఒక అవేర్నెస్ లోకి వస్తారు. యు ఫీల్ పిటీ ఆన్ దెమ్. యు ఫీల్ దేవుడా, ఓకే, if someone is coming and just taunting me or saying something, I feel very bad, I feel very happy, I'm not in that position. నాకు అది ఎఫెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళని తిడుతున్నా, నన్ను ఏం చేసినా, నన్ను చూసి నవ్వుకుంటున్నా, ఇది ఒక పిచ్చిది, జాబ్ వదిలేసి సంవత్సరం నుంచి ఇవన్నీ ఏదో చేస్తుంది అనుకున్నా కూడా, ఇట్ ఈస్ నాట్ మేకింగ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ హ్యావ్ ఎ క్లియర్ విజన్, ఐ హ్యావ్ ఎ పర్పస్.
So as long as you work on your inner world, everything is changing, and everything changes. The way you see the things, the way you perceive the things, totally changes. So whatever you believe, that is you. You can achieve anything and everything by changing your thoughts, by changing your beliefs, and by changing your feelings. Work on your thoughts, work on your feelings, and make the right belief. Thank you, Andy. Thanks to each one of you. Inta sincere ga vinnanduku thank you. Venkat sir, thank you for this wonderful opportunity. Thank you, sir. థ్యాంక్ యూ మ్యామ్, చాలా అద్భుతంగా చెప్పారు. బిలీవ్ ఇట్ అచీవ్ ఇట్ అనేది మనం ఏ విధంగా బిలీవ్ చేయాలి, ఏ విధంగా అచీవ్ చేయాలనేది చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు మంచి మంచి యాక్టివిటీస్తో మా పార్టిసిపెంట్స్ గురించి చెప్పారు. పార్టిసిపెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీన్ టైం మన నరసింహారావు గారు సమ్మరైజ్ చేస్తారు. సార్ చెప్పండి సార్. అర్చన మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం, అబ్రివేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పండి మేడం. అంటే నేను చాలా వీడియోస్ చూసా అబ్రివేషన్స్, కానీ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏదైనా వర్క్ చేయాలి నాకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్రివేషన్స్ ఒకవేళ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా మేడం, నాకు ఈ రోజు ఒక ఫ్లాట్ అయినందుకు నాకు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కొన్ని వీడియోస్ చూశాను నేను. అట్లనే రాస్తారా లేకుంటే వేరే విధంగా ఏమైనా రాయాలనా మేడం? సార్ ఇప్పుడు నేను చెప్పాను మీకు, మీరు ఏం చేయాలి. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నాను అని అన్నారు. రియల్ ఎస్టేట్ ఉంటే ఒక క్లారిటీ పెట్టుకోండి. నేను నెలకి ఎన్ని ప్లాట్లు అమ్మాలి, నాకు ఎంత ఇన్కమ్ కావాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, నిజంగా మీరు అమ్ముతే ఎట్లా ఫీల్ అవుతారు, మీరు ఎట్లా ఫీల్ అవుతారో అది ఫీల్ అవ్వండి. మీరు యాజ్ ఇట్ మీరు అమ్మినట్టు మీకు అమౌంట్ మీ చేతికి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు. అండ్ ఆలోచించండి దట్ వాట్ ఈస్ దట్ మీనింగ్. ఇప్పుడు నాకు అది వచ్చేసింది ఆల్రెడీ, సో నేను ఒక సేల్ చేసేసాను. అఫర్మేషన్స్ ఎలా రాయాలి అని అన్నారు. ఐ హావ్ సోల్డ్ 2 plots in this month and I'm very much proud. అండ్ ఈ అఫర్మేషన్ లో నేను ఇందాక చెప్పాను పాజిటివ్ స్టేట్మెంట్ ఉండాలి అనేది. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఆ పాజిటివ్ స్టేట్మెంట్ ముందు ఒక ఫీలింగ్ వర్డ్ యాడ్ చేయండి. ఫీలింగ్ వర్డ్ యాడ్ చేస్తే దెన్ యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సెల్లింగ్ 2 plots. నేను 2 ప్లాట్లు అమ్మినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఆ వర్డ్ అనేటప్పుడే మీరు ఆ ఫీల్ అవుతారు, ఆ ఎక్స్పీరియన్స్ అవుతారు, ఆ హ్యాపీనెస్. అది మీ లైఫ్ లో వస్తుంది సార్ అలాంటి ఈవెంట్. సో ఈ నెల నేను అఫర్మేషన్స్ రాయండి. ఈ నెల నేను 1,00,000 రూపాయలు సంపాదించాను, 2 లక్షలు సంపాదించాను. ఎంత అనుకుంటున్నారో మీరు? నేను ఈ 2 లక్షలు సంపాదించాను. ఒక డేట్ క్లియర్ గా రాయండి. ఏ రోజు దాకా సంపాదించాలి, ఎంత సంపాదించాలి, అండ్ సంపాదించేదానికి ఒక రీజన్ పెట్టండి. ఎలా, లైక్ ఇప్పుడు నాకు ఈ రోజు 1,00,000 రూపాయలు, నాకు ఫిబ్రవరి 1 దాకా నాకు 1,00,000 రూపాయలు అవసరం ఉంది. సో అది అవసరం ఉన్నదానికి ఒక ప్రాపర్ ఖర్చు, లేదా నేను నా ఫ్యామిలీని ఇది చేయాలనుకుంటున్నాను, లేదా నా ఫ్యామిలీని ఒక ట్రిప్ తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఒక పర్పస్ ఉండాలన్నమాట. ఎందుకు మనీ వచ్చి ఒక దగ్గర స్టక్ అవ్వదండి. తీసుకొచ్చి నేను ఇలా సేవ్ చేస్తాను అంటే స్టక్ అవ్వదు. ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఒక ఇల్లు కావాలి, దానికోసం నేను చేస్తున్నాను. మేకింగ్ మనీ, మనం సేవింగ్ మనీ టు మేక్ దిస్ హౌస్, లేదా నేను కార్ కొనుక్కోవడానికి, లేదా నా ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి నాకు ఇంత ఎర్న్ చేస్తున్నాను. ఒక క్లారిటీ ఉండాలి మీ అఫర్మేషన్ లో. అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు మిమ్మల్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ రాయండి అని చెప్పాను, ఫీల్ అవ్వండి అని చెప్పాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇవన్నీ చేస్తే సరిపోదండి, ద యాక్షన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యాక్షన్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఏంటి అని అంటే, మన యూనివర్స్ లో మనం ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ పంపిస్తున్నాము. అండ్ దెన్ యూ ఫీల్ యు ఆర్ గెటింగ్ ఇట్ టు యువర్ లైఫ్. ఎప్పుడైతే మీరు
యాక్షన్ తీసుకుంటున్నారో, ఇవన్నీ పాజిటివ్ గా ఉండి మీరు యాక్షన్ తీసుకుంటున్నారో, ఎవ్రీ యాక్షన్ విల్ గివ్ యూ ద రిజల్ట్. ఎవ్రీ యాక్షన్ విల్ గివ్ యూ ద రిజల్ట్. మీరు ఒక 10 సార్లు చేసేది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఒక 10 కస్టమర్లను మీరు కలిస్తే ఒక్క కస్టమర్ అపాయింట్మెంట్ ఇస్తారు, ఒక కస్టమర్ సైట్ విజిట్ చేస్తారేమో. మీరు ఒక 20-30 చేస్తే ఒక కస్టమర్ సేల్ చేస్తారేమో. సో వాట్ ఈస్ దట్? మనము ఒక పాజిటివ్ స్టేట్మెంట్ తో ఒక పాజిటివ్ గా ఉండాలి. ఒక విత్తనాన్ని భూమి లోపల నాటేసి పెట్టేసి మళ్ళీ దాన్ని వచ్చిందా, ఇది మొలుస్తుందా, వస్తుందంటారా రోజు తవ్వి చూడం కదండి. సో ఆ బిలీఫ్ ఉండాలి, ఆ ఓపిక ఉండాలి. అండ్ వాట్ ఎవర్ ద యాక్షన్స్ యు ఆర్ టేకింగ్, ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందో మీరు తీసుకునే ప్రతి ఒక్క యాక్షన్ రిజల్ట్ ఇస్తుంది. మీరు అప్పుడు 30 కస్టమర్లకి ఒక సేల్ కాదండి, 10 కస్టమర్ 5 కస్టమర్ నుంచి కూడా మీకు సేల్స్ టర్న్ అవుతాయి. సో ఈ ఎనర్జీ ఫర్టైల్ గా ఇప్పుడు మనం అంతా చేస్తుంది ఏంటంటే, ఇదంతా బేసిక్ ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ పైన ఎట్లా వర్క్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. మన సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏం లేదండి, ఒక ఫర్టైల్ సాయిల్. ఆ ఫర్టైల్ సాయిల్ లో ఏంటి అంటే ఎటువంటి విత్తనం వేసినా కూడా మనము అది సెట్ అవుతుంది, పండ్లు ఇస్తుంది. అది నువ్వు తీసుకెళ్లి మంచి మామిడి చెట్టు పెడుతున్నావా, లేదా ఒక కలుపు చెట్టు, ఒక వీడ్స్ ఉన్నాయా అక్కడ, ఒక హెల్దీ ప్లాంట్, ఒక మామిడి పండు పెడుతున్నాం అనేది డజంట్ మ్యాటర్. అక్కడ ఎలాంటి చెట్టు పెడుతున్నాం అనేది డజంట్ మ్యాటర్. వాట్ ఎవర్ యూ కీప్ అది గ్రో అవుతుంది. అండ్ ఇట్ గివ్స్ యూ ద వెదర్ మేబీ ఇట్ ఈస్ అ హెల్దీ ఫ్రూట్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ హార్మ్ఫుల్, ఇట్ డజంట్ మ్యాటర్. సో మీ ఆలోచనలు అనేవి మీ సబ్ కాన్షియస్ మైండ్ లో వేసే విత్తనాలు మరి వేసి, మళ్ళీ నేను ఏదో అఫర్మేషన్ రాసిన నిజంగానే అవుతుందంటారా, ఏదో ఆమె టైం పాస్ వచ్చి చెప్పిపోయింది గంట సేపు, నిజంగా అవుతుందా, ఇవన్నీ ఏమైతే అయితే అందరం ఇట్లా అయిపోమా అని 10 సార్లు అంటే ఇట్ ఈజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ అగైన్. సో ఎవ్రీ యాక్షన్ మీరు ఎప్పుడైతే మీరు పాజిటివ్ థాట్స్ పెట్టారో, ఎప్పుడైతే పాజిటివ్ అఫర్మేషన్స్ తో మీరు సెల్ఫ్ టాక్ చేస్తూ మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేస్తున్నారో, అక్కడ మీ బిలీఫ్ సిస్టమ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. సో డోంట్ డిగ్ అగైన్. విత్తనం వచ్చిందా, నీళ్ళు అందిందా, విత్తనానికి మొలక వచ్చిందంటారా, అది స్ప్రౌట్ అయిందా, ఓపెన్ అయిందా లేదా అని డిగ్ చేసి చూడకండి ప్లీజ్. బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ అండ్ యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. So I did not get the question. Please, can you please repeat it? అఫర్మేషన్ ఎన్నిసార్లు రాయాలి మేడం? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకదానికి బేసిక్ థింగ్ ఏంటి అని అంటే, ఇది మనము ప్రోగ్రామ్ పిల్లలకి 7 years పిల్లల వరకు మనం ఏది మాట్లాడతామో వాళ్ళ మైండ్ లో అది ప్రోగ్రామ్ అయిపోతుందండి. మనము ఇప్పటి వరకు మన సబ్ కాన్షియస్ మైండ్ లో మొత్తం కలుపు మొక్కలు ఉన్నాయి, అవి తీయాలి, ఫ్రెష్ విత్తనాలు వేయాలి అంటే ఇట్ టేక్స్ టైం. మీ వల్ల ఎంత అయితే అన్ని సార్లు రాయండి. లేదు మీరు రాయలేని, ఒక రోజుకి ఒక 2 సార్లు రాస్తా, 3 సార్లు రాస్తా అంటే మీరు సెల్ఫ్ టాక్ మాత్రము మీతో మీరు అనుకుంటూ ఉండండి. అండ్ రోజు పడుకునే ముందు, వేసిన తర్వాత ఈ పాజిటివ్ టాక్ అనేది మిమ్మల్ని పడుకునే ముందు రోజు మీరు చదువుకోండి, మీ అఫర్మేషన్స్ అవే తలుచుకుంటే పడుకోండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ పెద్ద వాళ్ళందరికీ పడుకునే ముందు, లేచిన తర్వాత మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. వాట్ ఎవర్ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే బిలీవ్ చేస్తుందో అది మీ లైఫ్ లో నిజం అవుతుంది. సో మీకు అది మీ మైండ్ ఫిక్స్ అయిపోవాలి సార్. మీరు అప్పటి వరకు ఇది ప్రోగ్రామింగ్ రాస్తూనే ఉండండి, మీతో మీరు అనుకుంటూనే ఉండండి. లేదా అలారం పెట్టుకోండి, మీరు మేలుకున్నంతసేపు ఎవ్రీ 1 hour కి పెట్టుకోండి. సో ఒక కొన్ని డేస్, ఒక 1 month, 2 months, 3 months, ఒక 1 year ప్రాక్టీస్ చేయండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎలానా వెళ్ళిపోతాయి సార్. కష్టపడండి, మీ పైన మీ లైఫ్ ని, మీ ఎక్స్టర్నల్ వరల్డ్ మారాలి అని అంటే మీ పైన మీరు చాలా డెడికేటెడ్ గా వర్క్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా విజయ్ గారు సార్ అడగండి సార్, మీరు చేసి. మీరు మ్యూట్ లో ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం సార్. చాలా చక్కగా వివరించారు. అయితే నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి మేడం. చెప్పండి. థాట్స్, బిలీఫ్స్ ఇవి ఇంటర్నల్ వరల్డ్. మరి ఎక్స్టర్నల్ వరల్డ్కి వచ్చేప్పటికి బిహేవియర్కి ఈ రెండింటికి ఏమన్నా రిలేషన్ ఉందా? అలాగే
థాట్స్ ఎలక్ట్రిక్ ఇన్ నేచర్, అలాగే ఫీలింగ్స్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్. వాట్ అబౌట్ బిహేవియర్ ఇన్ నేచర్? థ్యాంక్ యూ మేడం. మన థాట్స్, మన బిలీఫ్స్, మన బిహేవియర్ పైన ఇంపాక్ట్ ఉంటుందా అని అడిగారు మీరు ఫస్ట్ క్వశ్చన్, అంతే కదా సార్? ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన బిహేవియర్ అని. సో ఇప్పుడు ఒకరు వచ్చారండి, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు వచ్చిన తర్వాత ఈ సెషన్ అయిపోయాక అంటారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మేడం అసలు క్లాస్ ఏం బాగా చెప్పలేదు, ఏదో వేదాంతం చెప్పేసి వెళ్ళిపోయిందామే అని అంటారు. నా ఆలోచనలో, నా బిలీఫ్ సిస్టమ్, నేను బెస్ట్ లైఫ్ కోచ్ ని, నేను ఒకరిని ఇన్స్పైర్ చేస్తున్నాను. సార్ ముందు చెప్పారు ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎ మిషన్ టు ఎంపవర్ 1 crore అని. అది ఉన్నంత వరకు నా బిహేవియర్ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కి 0 అండి. ఎప్పుడైతే నా పైన నాకు నమ్మకం లేదో, ఎప్పుడైతే నా ఆలోచనలు అలా ఉండవో, దెన్ ఐ స్టార్ట్ రియాక్టింగ్. నా బిహేవియర్ మారిపోతుంది మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్. అర్థమైందా సార్? సో మన బిహేవియర్ మనకి మన కంట్రోల్లో ఉండదండి. మనం ఎలా ఉంటే మన ఇంటర్నల్ వరల్డ్ అది తెలియకుండా బై డిఫాల్ట్ గా బయటకు వచ్చేస్తుంది. సో మన ఇంటర్నల్ వరల్డ్ ఏంటి అనేది ఈజ్ డిసైడింగ్ ద బిహేవియర్. ఎంత మంచిగా నటించినా కూడా బిహేవియర్ అంటారు కదా, కొంతమంది చాలా సినిమాలలో చాలా విషయాలు కూడా చూపిస్తారు, మంచి వాళ్ళగా బిహేవ్ చేస్తారు, ఎప్పుడో ఒకసారి వాళ్ళ రియాలిటీ బయటకు వచ్చేస్తుంది 100%. సో వాళ్ళు ఏంటి, వాళ్ళతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆథెంటిక్, బీయింగ్ ఆథెంటిక్. ఐఎమ్ టెల్లింగ్ టు యూ ఆల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సి నేను ఒక పాస్ట్ 1 year నుంచి ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్. నేను 1 కోటి మందిని ఎంపవర్ చేయాలని పెట్టుకున్నానండి. మీరు అందరి పాసిబుల్ అవుతుందా? ఐ వాజ్ 0, నథింగ్. ఒక 10 years బ్యాక్ నేను ఏదైతే మీతో మాట్లాడానో ఐ వాజ్ లైక్ ఏ విక్టిమ్ అనమాట. నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్ ప్రాసెస్, ఎప్పుడు డిసప్పాయింట్మెంట్, ఐ కుడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్, అలా ఉండేదాన్ని. అండ్ ఐ హావ్ చేంజ్ టోటలీ అండి. ఈ ఒక 1 year లో నేను ఇంకా చాలా చేంజ్ అయ్యాను. అండ్ ఐఎమ్ ష్యూర్, బికాస్ నన్ను నేను అంత బిలీవ్ చేస్తున్నాను. నేను 1 కోటి మందిని చేస్తానా చేయను అనేది 100% చేస్తాను అనేది నాకు ఆ బిలీఫ్ సిస్టమ్ నాకు ఉంది, అలాంటి ఆలోచనలు నాకు ఉంది, కాబట్టి నాకు అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది. బయట వాళ్ళు నువ్వు వచ్చి చేస్తావు, నువ్వు చెయ్యవు, నీకు అంత క్యాపబిలిటీ లేదు, ఎవరేమన్నా కూడా ఐఎమ్ నాట్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ మీ అట్ ఆల్, బికాస్ దట్స్ మై బిలీఫ్ సిస్టమ్. Hope I answered your question, sir. Okay, madam. What about electric in nature, magnetic in nature, and behavior? I think that it may be the electromagnetic in nature. Yes. What is that? Yes, sir. ఇప్పుడు నేను చెప్పాను కదా, మన ఆలోచనలు ఒక వేవ్స్ ని పంపిస్తున్నాయి సార్. దిస్ హాస్ బీన్ డన్ సైంటిఫికల్లీ, దట్ our thoughts are sending the waves. Electric waves are passing through the thoughts, and feelings are magnetic. It is drawing back the situation, and this is, the universe is electromagnetic in nature. Yes, madam. Yes, sir. So we are drawing back the same situation. This is what is happening, the secret of the universe, sir. So all of they are under the control of feelings, thoughts, and behavior. It may be. Those are our actions. So Okay, those are. Sir, ఎప్పుడైతే ఒక ఆలోచన మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుందో, ఇందాక నేను చెప్పాను, మనం ఆటోమేటిక్ గా మన బిహేవియర్ దాన్ని తగ్గినట్టు మారిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పాను ఇందాక మీ అందరికి, ఏంది లైక్ బుక్ పెట్టాను మీ లెఫ్ట్ హ్యాండ్ లో, గ్యాస్ బెలూన్ కట్టాను అని చెప్పాను. సో వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద థాట్ దట్ కేమ్ ఇన్ టు యువర్ మైండ్. యువర్ బాడీ స్టార్టెడ్ యాక్టింగ్ ఇట్. మీ దానికి ఒక యాక్టివిటీ కూడా ఒకటి, ఐ కెన్ డెమాన్స్ట్రేట్ ఇట్ టు యూ సర్, బట్ ఇట్ టేక్స్ Yes, madam. On the basis of the previous experience. On the basis of the previous experiences, we are feeling so. Sir, the book is very, the book is heavier, and the ball is pulling towards
sky. That is the experience, previous experience. Based on that, we felt that. Yes. Yes, sir. What you felt is, it is on the basis of, you are saying it is based on the past experience. But what I mean to say is that we are programmed like that. So whatever is the thought in our mind, we are behaving accordingly. Whenever any thought is got fixed in our mind, our behavior is automatically changing accordingly. So we cannot always focus on our behavior. So we have to program our thoughts, program the way we are thinking, program the way we are responding to the situation. So when we keep on doing that, when we keep on doing that, our programming will get changed. Mana mind lo, there is a huge subject called NLP which talks about this completely, like how our thoughts are influencing our actions, how our feelings are changing our life, how it is drawing back the events. Anedi, we have a huge big subject, sir. Yes. Okay, madam. Thank you. Thank you, madam. So any more questions? మేడం మీరు ఒకటి మంగళవారం ఎగ్జాంపుల్ చెప్పారు కదా, పాజిటివ్ గా తీసుకోండి ఒకసారి, దానికి కూడా మాకు ఒక చిన్న మోటివేషన్. అంటే మీరు అన్నట్టు 54 చెప్పండి సార్. ఈ క్వశ్చన్ అడిగింది ఏం క్వశ్చన్ అడిగారు సార్? మంగళవారం ఎగ్జాంపుల్ తీసుకున్నారు, మంగళవారం వచ్చి రాదు అని కొంతమంది నమ్ముతారు, కొంతమంది. సో వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏంటి సార్? మీరు అన్నట్టు దాదాపుగా కొన్ని పనులు నేను పోస్ట్ పోన్ చేస్తుంటా, అమావాస్య అని, మంగళవారం అని, అష్టమి నవమిలని, ఇలా మీరు అన్నట్టు వారానికి నెలలో చాలా రోజులు పోతుంటాయి. సో మీరు అన్నట్టు పనులు కూడా బ్రేకప్ అవుతుంది. సో అదేలేండి, మీరు ఇంత మోటివేషన్ అన్ని చెప్పారులేండి. అదే సారీ. బేసిక్ ఏంటి అంటే, మనము ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను సార్, ఇది బ్యాంగిల్ అంటే బ్యాంగిలే అవుతుంది. ఇప్పుడు మనము దేవుడికి పూజ చేస్తున్నాం సార్. చాలా మంది రాయి ఎక్కడైనా కనిపించి పసుపు పోయి బొట్టు పెడితే మీకు చూపిస్తారు సినిమాల్లో, దానిపై దండం పెట్టడము, పూజ చేయడం స్టార్ట్ చేస్తారు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే నమ్మకం. మీరు ఇది దేవుడు ఇది వేసుకున్నప్పటి నుంచి నాకు అదృష్టం వచ్చిందని 10 సార్లు చెప్పి 10 సార్లు వేసుకోండి, ఇది మీకు పాజిటివ్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది 100%. ఒక దారం కట్టుకోండి, ఇది నాకు పాజిటివ్ గా పని చేస్తుంది అని చెయ్యండి, మీకు అది 100% మీకు పాజిటివ్ గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. 10 సార్లు మీ వయసులో ఇన్ని సంవత్సరాల నుంచి మంగళవారం మంచి రోజు కాదు అని మీరు నమ్మినప్పుడు, మీరు ఏం చేయండి మంగళవారం రోజు అది మీకు వచ్చి రాదు సార్. సో నేనేమంటున్నాను అంటే, ఏమేమి ఉన్నాయి ఇలాంటి నెగిటివ్ బిలీఫ్స్ మీకు ఐడెంటిఫై చేయండి, మార్చండి. అది ఏదైనా కావాలంటే ఒక మంచి పని చేయండి మంగళవారం, అబ్బా నాకు మంగళవారం కలిసి రావడం స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ డూయింగ్ దట్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద రిస్క్ అండ్ చేంజ్ యువర్ లైఫ్, ప్లీజ్ డూ ఇట్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. మ్యామ్ ఇందాక విజయ్ గారు చేస్తారు. శ్రీ విజయ మ్యామ్. నమస్తే అండి, వినపడుతుంది అన్నది. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అని చెప్తూనే, సాధన చేస్తూ పదం కదిపితే సాధించలేనిదేముంది అని మంచి సజెషన్ ఇచ్చారు మేడం. మేము పాజిటివ్ గానే ఆలోచిస్తూ ఇంత స్థాయికి వచ్చాం. మీ ప్రోత్సాహం వల్ల మరింతగా వన్నెలద్దుకుంటూ మేము పనిచేస్తున్నాం. నేను టీచర్ గా చేస్తున్నానండి. మా విద్యార్థుల్ని కూడా మంచి వక్తలుగా లేకపోతే మంచి ట్రైనర్స్ గా, సమాజానికి మంచి చేసేవారిగా తీర్చిదిద్దుతామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఎ లాట్ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంత ఓపిక్ గా విన్నందుకు. అండ్ ఐ రిక్వెస్ట్, ప్లీజ్ దయచేసి మీకు ఈ సెషన్ ఎలా అనిపించిందో దయచేసి ఫీడ్బ్యాక్ పంపించండి. థ్యాంక్ యూ వెంకట్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ అండి.
థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఓవర్ టు ప్రదీప్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్, వండర్ఫుల్ ప్రెజెంటేషన్ అండ్ బిలీఫ్ సిస్టమ్ మీద చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అఫర్మేషన్స్ సూపర్ అండి. యాక్చువల్గా నేను ఫాలో అవుతూ ఉంటాను మేడం. మా పార్టిసిపెంట్స్ కూడా అఫర్మేషన్స్ కు ఆదాం గారికి కానీ ఇంకా చాలా డౌట్స్ అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్